ముంతా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ముప్పు ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా 5,000 మంది సిబ్బందిని రంగంలోకి దించారు. జిల్లాలో తుపాను ప్రభావం, అప్రమత్త చర్యలపై కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి ప్రధానంగా కృష్ణపట్నం బోట్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ పరిస్థితులు నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఒకసారి అడిగి తెలుసుకుని జిల్లాలో పరిస్థితి మీద. సార్ నమస్తే, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నెల్లూరు జిల్లాలో ఈరోజు రాత్రి నుంచి రేపు మార్నింగ్ వరకు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. 9 కోస్టల్ మండల్స్ ఉన్నాయి. ఈ 9 కోస్టల్ మండల్స్లో 42 కొంచెం వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి. ఈ ప్రాంతంని ఆల్రెడీ అందరు పబ్లిక్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, అలర్ట్ చేయడం జరిగింది. ఇక్కడే ఉన్న పీపుల్ కోసం 144 రిలీఫ్ సెంటర్స్ రెడీ చేసి ఉంచుకున్నాము. ఒకవేళ సమస్య వస్తే అప్పుడే అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో అన్ని స్కూల్స్లో సెలవు ప్రకటన చేయడం జరిగింది. సోమశిల కానీ కండ్లేరు కానీ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. ప్రస్తుతం సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉంది. కానీ పబ్లిక్తో నా విజ్ఞప్తి అంటే కొంచెం ఈ 2 days ఇంటిలోనే ఉండాలి. అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. కర్ణాటకలో వరద ఉధృతి పెరిగిందంటున్నారు. అది నెల్లూరు నగరంలో కొన్ని నగరాల కాలనీలో కొన్ని నీళ్ళు వస్తున్నాయంటారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు రాత్రి వరకు కూడా? సో ఇప్పుడు ఏం చేశారంటే నెల్లూరు మున్సిపల్ ఏరియా, దీంతో పాటు జిల్లాలో గత 10 years డేటా చూసుకుంటే 135 వల్నరబుల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ కొన్ని రోల్ అయ్యి ఉన్నాయి, అంటే ఎక్కువ వర్షం వస్తే అక్కడ నీళ్ళు ఉండిపోతున్నాయి. సో దీనికి మనం ఇప్పుడు మున్సిపల్ ఫండ్స్ నుంచి, తర్వాత జెడ్పీ ఫండ్స్ నుంచి, తర్వాత SDRF ఫండ్స్ నుంచి నిన్నటి నుంచి ఈ చిన్న చిన్న డ్రైన్స్ని కొంచెం వైడన్ చేసుకొని కొన్ని చోట్ల ఎన్క్రోచ్మెంట్ ఉంటే అది కూడా తీయడం జరిగింది. ఈ చిన్న డ్రైన్స్ నుంచి పెద్ద డ్రైన్కి ఎలా నీళ్ళు వెళ్ళిపోవాలి, దీని మీద చాలా చర్యలు తీసుకున్నాము. సో ఈసారి ఖచ్చితంగా వర్షం వస్తుంది, కానీ నీళ్ళు మ్యాక్సిమం 24 hours బయట వెళ్ళిపోతుంది. అది ఆలోచనతో వర్క్ చేస్తున్నాం. ప్రధానంగా తీర ప్రాంత మండలాలు 9 ఉన్నాయి. అసలు ఈ మండలాల్లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు? అసలు మొత్తం జిల్లా మొత్తం మీద ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? ఇప్పుడు పోలీస్ తరపున 2,000 మంది ఫీల్డ్లో ఉన్నారు. పైన నుంచి ఒక NDRF టీం మా దగ్గరికి వచ్చింది. తర్వాత ఎంటైర్ సచివాలయం స్టాఫ్ ఈరోజు ఫీల్డ్లో ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం ముందుకు వెళ్తున్నాము. ఈ బస్సులు కానీ వాళ్ళ మొత్తాన్ని కూడా ఎలా తీర ప్రాంతాల్లో సహాయ చర్యలు బాగా ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? సో 144 రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి. అంతా మాకు అవసరం రాకపోవచ్చు, కానీ మనం ఫుల్ స్కేల్గా రెడీగానే ఉన్నాము. ఎక్కడైనా అవసరం ఉంటే అప్పుడు పీపుల్ని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. రిలీఫ్ సెంటర్స్లో కూడా టాయిలెట్స్ కానీ, ఫుడ్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ముందు టైఅప్ చేసి ఉంచుకున్నాము. అక్కడే కూడా మనకి ఇప్పుడు ఈ 42 విలేజెస్లో 312 డెలివరీస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 1 week. ఈ 312లో కూడా 45 హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. ఈ 45ని మనం ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 15కి ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. 28 కూడా అండర్ సూపర్విజన్ ఉన్నారు. దీంతో పాటు 75+ కూడా ఆల్మోస్ట్ 265 మంది ఉన్నారు పెన్షనర్ ఈ ఏరియాలో బెడ్ రిడన్. వాళ్ళని కూడా మనం ముందు షిఫ్ట్ చేసాము, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వర్షం వస్తే వాళ్ళని షిఫ్ట్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఏమన్నారు వాళ్ళ మీద ముందుగా చర్యలు తీసుకోవడం జరిగింది. హిమాంశు శుక్లా ప్రత్యేక చర్యలు చేపట్టామని కూడా చెప్తున్నారు. అయితే దీని మీద అధికారులందరితో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు ఈ జిల్లాలో కూడా ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు అనేవి చేపట్టారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.